Hello moms, looking for a healthy and toddler friendly recipes? వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మినీ వెల్నెస్. ఈరోజు మన టాడ్లర్స్ కోసం లెస్ స్పైసీ పన్నీర్ బుర్జీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ రెసిపీ సాఫ్ట్, ప్రోటీన్ రిచ్ అండ్ ఈజీ టు ఈట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, టొమాటో అండ్ క్యాప్సికమ్, తురిమి పెట్టుకున్న క్యారెట్ అండ్ పన్నీర్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ కొంచెం బటర్. ఇఫ్ బటర్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక జీరా వేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, కరివేపాకు వేసి మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. వెజ్జీస్ అన్నీ ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పావు టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేయండి. ఇప్పుడు టొమాటోస్ వేసి మిక్స్ చేయండి. లిడ్ క్లోజ్ చేసి టొమాటోస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వండి. టొమాటోస్ సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనము ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కారం అండ్ కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేయండి. కొన్ని వాటర్ వేసి వెజ్జీస్ అన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేయండి. వెజ్జీస్ సాఫ్ట్ అయ్యాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న పన్నీర్ వేసి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేయండి. పన్నీర్ సాఫ్ట్గా అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ కొత్తిమీర వేసి మిక్స్ చేయండి. ఒక 3 to 4 minutes మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పన్నీర్ బుర్జీ రెడీ. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ రెసిపీ హెల్ప్ఫుల్, సేవ్ ఇట్ ఫర్ లేటర్. ఫర్ మోర్ హెల్దీ toddler meal ideas, do follow.